మనకెదురయ్యే సమస్యలు మనకు వరమా? శాపమా? యెస్ మై డియర్ ఫ్రెండ్స్. నేను కరెక్ట్ క్వెషనే అడిగాను. మనకు జీవితంలో ఎదురయ్యే సమస్యలు మనకు వరమా? శాపమా? యెస్ మై డియర్ ఫ్రెండ్స్. మిక్స్డ్ ఒపీనియన్స్ ఉంటాయి. ఐ కెన్ అండర్‌స్టాండ్. బట్ ఎర్ల్ నైటింగేల్ ఏమంటాడంటే, మన జీవితంలో ప్రతిరోజు మనకెదురయ్యే సమస్యలేవైతే ఉంటాయో, అవి ఆ సమస్యలు మనకు ఒక గొప్ప బహుమానం అంటాడు. యెస్. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. సమస్య లేకుండా పరిష్కారం వస్తుందా? ఒక 5 ఇయర్స్ బ్యాక్ 2020లో ఓ పెద్ద సమస్య మన ప్రపంచానికి మొత్తం ప్రపంచం అంతా గడగడలాడిపోయింది. ఆ సమస్య వచ్చింది. రైట్? అందరికీ అర్థమయ్యే ఉంటుంది. నేను దీని గురించి మాట్లాడుతున్నాను. కోవిడ్. రైట్? ఈ కోవిడ్ వచ్చినప్పుడు మొత్తం ప్రపంచం గడగడలాడింది. స్టాండ్ స్టిల్ ఎక్కడివి అక్కడే. నాకు తెలిసి మన పూర్వం గాని, మన భవిష్యత్తు గాని, భవిష్యత్ తరాలు గాని ఎవరు గూడా ఇటువంటి అద్భుతమైనటువంటి సిట్యుయేషన్‌ని చూడలేకపోవచ్చు. మొత్తం ప్రపంచం ఎక్కడికక్కడే ఆగిపోయింది. యెస్. అంత పెద్ద సమస్యకి పరిష్కారం దొరికిందా లేదా? ఇవాళ మనమందరము అత్యంత సాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నామా లేదా? మళ్ళీ అగైన్. రైట్? సో, అప్పుడు ఎంత భయంకరంగా మారిపోయింది పరిస్థితి. ఆఫ్‌కోర్స్ మనం కొంతమంది మన దగ్గరి వాళ్ళను, మన బంధువులను, మన కుటుంబ సభ్యులను ఓకే. మనం మిస్ అయ్యాము. బట్, బట్ ఆ సమస్య నుండి మనమైతే ఇప్పుడు బయటకొచ్చాం కదా! సో, నేనేమంటున్నానంటే మై డియర్ ఫ్రెండ్స్, సమస్యను సమస్యగా చూడకండి. సమస్యను పరిష్కారంతో సహా చూడండి. దెన్ వి కెన్ క్రియేట్ మిరాకిల్స్. అవర్ మ్యాజికల్ లైఫ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దట్ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ ఓన్లీ. సో, ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే వాటిని ఇన్వైట్ చేయండి, ఆహ్వానించండి, యాక్సెప్ట్ చేయండి. దెన్, దెన్ ట్రై టు ఫైండ్ ద సొల్యూషన్. అప్పుడు మీ క్రియేటివ్ థింకింగ్‌కి పని చెప్పండి. ఈ ప్రాబ్లమ్ నుంచి నేను బయటపడాలంటే నేనేం చేయాలి? ఆస్క్ యువర్ మైండ్. గోల్డ్ మైన్ ఉంది గదా! గని ఉంది గదా మనలో. అత్యంత విలువైనటువంటి సంపద మన 2 చెవుల మధ్యలో ఉంది గదా! దాన్ని అడగండి. ఈ సమస్య నుంచి నేను బయటపడాలంటే ఏం చేయాలి? యెస్ మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే సమస్యలు వస్తాయో అప్పుడే మనకు ఆహ్, జీవితంలో అదేంటంటే సమస్యలు ఎందుకు వస్తాయో చెప్పండి? సమస్యలు మనం బాధించడానికి రావండి. మనలో నిద్రాణమై ఉన్నటువంటి శక్తిని తట్టి లేపడానికొస్తాయి. బాబు చాలు, ఇప్పటివరకు మీరు గాఢ నిద్రలో ఉన్నారు. ఈ గాఢ నిద్ర నుంచి బయటికి రండి అని మిమ్మల్ని తట్టి లేపడానికి మాత్రమే సమస్యలొస్తాయి. సో, ఎప్పుడైతే మనం సమస్యను పరిష్కారం దృక్కోణంలో చూస్తామో, సమస్యలు సమస్యలే కావు. అవి మనకు సక్సెస్‌కి మార్గాలను చూపిస్తూ ఉంటాయి. ఒక తాళం ఉన్నది అనంటే లాక్ ఉన్నది అంటే ఆల్‌వేస్ కీ ఉంటదండి. కీ లేకుండా లాక్ ఉండే పరిస్థితే లేదు. తాళం ఉన్నది అంటే తాళం చెవి ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఆ తాళం చెవి ఎక్కడుంది అనేది వెతకడమే, ఏ కరెక్ట్ కీ వాడితే ఈ లాక్ ఓపెన్ అవుతది అనటమే, అది తెలుసుకోవడమే మన క్రియేటివ్ థింకింగ్. సో, అలాగే సమస్య వచ్చింది అనంటే ఖచ్చితంగా దానిలో పరిష్కారం కూడా ఇమిడే ఉంటుంది. ఆ పరిష్కారాన్ని వెతికి బయటికి తీయటమే మన కర్తవ్యం. హోప్ అండర్‌స్టూడ్ ఎవ్రీవన్ దిస్ కాన్సెప్ట్ రైట్? సో, ఎప్పుడైనా సరే మీరు మన యొక్క సమస్యలకు తలవంచకండి. సమస్యలను సాదరంగా ఆహ్వానించండి.
దానికి సరైన పరిష్కారం కోసం మన క్రియేటివ్ మైండ్ని ఉపయోగించండి. ఆ క్రియేటివ్ మైండ్ మనందరికీ ఖచ్చితంగా సొల్యూషన్ వస్తుంది. అవి మన జీవితాన్ని మార్చేటువంటి అవకాశాన్ని మనకు ఖచ్చితంగా కలిగిస్తుంది. సమస్య అనేది మన మనం ఆలోచించడానికి మనకు కలిగినటువంటి ఒక అవకాశంగా భావించండి. పరిష్కారం అనేది ద రిజల్ట్ ఆఫ్ అవర్ థింకింగ్. పరిష్కారం అంటే ఏంటండి? మన ఆలోచనకి ఫలితమే పరిష్కారం. సో ఈ ఒక్క పాయింట్ గుర్తుంచుకుంటే మన లైఫ్ ఖచ్చితంగా మారుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఒక సమస్య తీసుకోండి. ఒక సమస్య ఏదైనా లైఫ్లో ఉంటే కరెంట్ ఇప్పుడు ప్రస్తుతం స్టాప్ దిస్ వీడియో, పాజ్ దిస్ వీడియో అండ్ టేక్ ఎ పెన్, పేపర్ అండ్ రైట్ డౌన్ వాట్ ఈస్ దట్ ప్రాబ్లమ్ యు ఆర్ ఫేసింగ్ నౌ. దానికి ఒక 10-15 సొల్యూషన్స్ రాయండి. అండర్స్టూడ్? మీ పరిధిలో మీకున్నటువంటి సొల్యూషన్స్ మీరు రాయండి. 15 solutions you can write, my dear friends. How many? How many? 15 solutions. రాసారా? 15 సొల్యూషన్స్ రాయండి. చాలా కష్టంగా ఉంది కదా? ఎస్. ఫస్ట్ 5 సొల్యూషన్స్ ఏదో వస్తూ ఉంటాయి, రాస్తూ ఉంటాం. నెక్స్ట్ 5 కొంచెం కష్టమవుతుంది, అయినా ఏదో రాస్తూ ఉంటాం. కానీ నెక్స్ట్ ఆ 5 సొల్యూషన్స్ ఆర్ మోర్ దెన్ 5 ఏవైతే ఉంటాయో అవి మన లైఫ్ని చేంజ్ చేసేటువంటి సొల్యూషన్స్ వస్తూ ఉంటాయి. మీరు ఈ ఎక్సర్సైజ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ ఎక్సర్సైజ్ చేసి మీ అనుభవాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. లెట్స్ వర్క్ టుగెదర్ హౌ ఈచ్ ప్రాబ్లమ్ విల్ బికమ్ ఎ బూన్ ఫర్ అస్. ఒక వరంగా ఎలా మారుతుందో మనం డిస్కస్ చేద్దాము. దాని గురించి మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే, విత్ దట్ నోట్, this is your lovely coach Giridhar signing off from this video. Thank you, thank you, thank you, my dear friends.